అండి, వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి పొడి వంకాయల కర్రీ అండి. ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తాను, ఫాలో కండి. నేను కర్రీ కోసం ఇలా కట్ చేసుకున్నాను. ఫ్రైకి కూడా ఇలాగే యూజ్ చేయొచ్చు అండి, బాగుంటుంది. సాల్ట్ వాటర్లో వేసి నానబెట్టాను కట్ చేసి. హీట్ ఎక్కింది. కర్రీ కోసం ఆయిల్ హీట్ ఎక్కింది. పోపు దినుసులు 1/2 టేబుల్ స్పూన్, బిగ్ సైజ్ ఆనియన్ 4 పచ్చిమిరపకాయలు. ఆనియన్ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయండి. కర్రీకి సరిపడా సాల్ట్, నేను రాక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను. 4 రెమ్మల కరివేపాకు, టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు వంకాయని ఇందులో వేద్దాం. ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసాం కదా, ఇదంతా మిక్స్ అయ్యేలాగా మొత్తం ఒకసారి మిక్స్ చేసి పెట్టాలి. మిక్స్ చేసిన ఒక 5 మినిట్స్ తర్వాత చిల్లీ పౌడర్ యాజ్ పర్ యువర్ టేస్ట్, మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. కారం వేసాక అంతా కలుపుకొని 5 మినిట్స్ పెట్టాం కదా, ఇప్పుడు టమాటో 3 స్మాల్ సైజ్ టమాటోస్ వేస్తున్నాను. టమాటోస్ వేసాక కలుపుద్దండి, ఉడకదు త్వరగా. ఇప్పుడు మూత పెట్టేద్దాము. ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉడకనిద్దాం. బ్రింజాలు ఉడకడానికి జస్ట్ ఒక కప్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. వేసాం కదా, ఇంకొక 10 మినిట్స్లో అయిపోతుందండి. ఓకే అండి, ఫైనల్గా బ్రింజాల్ కర్రీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.